బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ప్రైవేట్ మీట్ హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలను ఫోన్ చేసి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలిచారు. ఎవరెవరు ఎమ్మెల్యేలు వెళ్లారన్న దానిపై ఇతర ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. ఈ సమావేశానికి వెళ్లారంటూ ప్రచారంలోకి ఇప్పటికే కొంతమంది పేర్లొచ్చాయి. తాము భేటీకి వెళ్లలేదని లక్ష్మీకాంతరావు, నాయిని రాజేందర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా కొందరు ఎమ్మెల్యేలు ఒకే చోట కలుస్తుంటారని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు మీటింగ్ వెనక ఉద్దేశం ఏంటి? కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రైవేటుగా ఎందుకు భేటీ అయ్యారన్నది ఆసక్తి రేపుతోంది. పత్రికలలో ఏదో ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు, కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాట ఎగరవేశారని చెప్పేసి కొందరు సంకల్పం గుద్దుకుంటున్నారు. వాస్తవంగా అవన్నీ కూడా ఫేక్ న్యూస్. ఏ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి లేదు. అందరూ కూడా ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారి పట్ల, మంత్రుల పట్ల చాలా విశ్వాసంతో, చాలా నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాం. మాకు మంత్రులకు, తర్వాత ముఖ్యమంత్రి గారికి చాలా సఖ్యత ఉంది. మేమందరం కూడా మా నియోజకవర్గాలలో ఏ పనులు అడిగినా కూడా వాళ్ళు, మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ మాకు టైం ఇస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాలలో, కొన్ని దగ్గరలో ఏదో సందర్భాలలో కొందరు ఎమ్మెల్యేలు కలుస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఏదో ఎమ్మెల్యేలు తిరుగుబాటు పవర్ చేసినాయి. పాపం పొద్దున్న నుంచి చాలామంది సంకల్పం గుద్దుకుంటున్నారు. మీరు పగటి కళ్ళను కనాల్సిందే. ముఖ్యంగా పింక్ మీడియాకు సంబంధించిన మిత్రులకు చెప్తా ఉన్నా. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరేదో ఈరోజు ఒక 4 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెట్టిరు, అదేంది ఇదైందని చెప్పేసి ఇక కొంతమంది ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఓవర్ టు యు. హైదరాబాద్లో ఒక ప్రముఖ హోటల్లో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు రహస్య భేటీ జరిగినట్టుగా కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపుతున్న అంశం ఇది. కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. ఆ 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పిలిచారు. వాళ్ళందరినీ పిలిచి మనం ఒక దగ్గర కూర్చొని గెట్ టుగెదర్ చేసుకుందాం, గెట్ టుగెదర్లో పలు విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళందరికీ ఒక సింగిల్ పాయింట్ కాల్ ద్వారా చెప్పారు. చాలామంది ఎమ్మెల్యేలు, అంటే ఇందులో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది క్లారిటీ రాదు, కానీ ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఈ విషయాన్ని వ్యతిరేకించారు. ఇప్పటికే ఈ విషయం పైన కూడా ఖండిస్తున్నారు కూడా. నాయన రాజేందర్ రెడ్డి కావచ్చు, అలాగే మధుసూదన్ రెడ్డి కావచ్చు, మరో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. తాము ఈ మీటింగ్కు అటెండ్ కాలేదని చెప్తున్నారు. కానీ ఇందులో అటెండ్ అయిన కొన్ని పేర్లు మాత్రం బయటకు వచ్చాయి. కూచుకుల్ల రాజేష్ ఉన్నాడు. ఇందులో అనిరుద్ రెడ్డి ఈ మీటింగ్కు నాయకత్వం వహించినట్టుగా బయట మాత్రం షికార్లు చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇందులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మేఘారెడ్డి ఉన్నాడు, భూపతి రెడ్డి ఉన్నాడు, సంజీవరెడ్డి, అలాగే దొంతి మాధవరెడ్డి ఉన్నాడు, బీర్ లాయలై ఉన్నాడు. సో ఈ మేజర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే క్లారిటీ లేని అంశం. కానీ ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు అయితే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీటింగు జరగలేదని చెప్తున్నారు. ఇవాళ కూడా మళ్ళీ ఒక మీటింగు నిర్వహించారు అని చెప్పి కూడా మళ్ళీ వార్త ఒకటి బయటకు వచ్చింది. దానిపైన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అనిరుద్ రెడ్డికి, మిగతా ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి తాము మీటింగ్ కూర్చుండి మాట్లాడదామని చెప్పి పిలిచారని చెప్పి కూడా మళ్ళీ వార్తలు వచ్చాయి. కానీ దాన్ని కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యతిరేకించారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం అనేది ఏది లేదు, అందరం కలిసికట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైన ఉందని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా తాను ఆఫ్ ద రికార్డులో క్లారిటీ ఇచ్చారు. అంటే అఫీషియల్గా మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడారు. పింక్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది. తమ మధ్య ఎటువంటి లోటుపాట్లు కానీ ఎటువంటి విభేదాలు లేవు, ప్రభుత్వంతో సఖ్యత ఉంది, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా ముందుకు వెళ్తుందని చెప్తుంది. కానీ ఏదైతే మీటింగ్ జరిగిందని చెప్తున్నారో, కానీ అనిరుద్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు కూడా మీడియాకి అందుబాటులోకి రాలేదు. అనిరుద్ రెడ్డి ఇంట్లో ఉన్నా కూడా చాలామంది కొన్ని వీడియోస్ అయితే బయటకు ప్రచారం అయ్యి వాళ్ళ ఇంట్లో వెండి వస్తువులు కావచ్చు, వెండి కుర్చీలు ఉన్నాయి, వెండి టేబుల్ ఉందని చెప్పి కూడా బయట సోషల్ మీడియాలో ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. అనిరుద్ రెడ్డి మాత్రం ఈ మీటింగ్కి నాయకత్వం వహించడా లేదన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాన్ని బయటకు వచ్చి కూడా ప్రెస్ మీట్ నిర్వహించలేదు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నాడు. నమస్తే అండి రాజేందర్ రెడ్డి గారు. రాజేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీలో కలకాలం రేపుతున్న అంశం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మీటింగ్కు అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్లో పలు విషయాలు చర్చించారని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది.
అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు మీటింగ్ సంబంధించి? అడుగుతున్నారా రాజేందర్ రెడ్డి గారు, నా మాట వినిపిస్తుందా? హలో హలో, ఇప్పుడు వినిపిస్తుందండి. ఒక మీటింగు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్న అంశం. 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఆ రహస్య సమావేశంలో చాలా విషయాలు చర్చించుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు తమ నియోజకవర్గంలో అమలు కావడం లేదంటూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారనేది సారాంశం. అది అందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత, మీరేం చెప్పదలుచుకున్నారు? మీకు కూడా కాలొచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పొద్దుగాల ఉదయాన చూస్తే నవ్వుకున్నాను. నా పేరు పెట్టి ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో ఈ దగల్బాజీ లేదా తయారు చేసి పెడుతుంటే నవ్వుకున్నాను చూసి. నేను నిన్న 6 గంటలకి సీఎం గారితో ఉన్నాను, రాత్రి 10:30 దాకా. నేను ఇక్కడ అటెండ్ అయ్యాను అని చెప్పి ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి అన్ని పెట్టి చూపిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. నేను ఇట్లాంటి కొందరు వాంటెడ్ క్రియేట్ చేసి పెడుతున్న వాటి మీద నేను డిఫర్మేషన్ షూట్ చేస్తాను నేను. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు. క్యారెక్టర్స్ చేయటం అనేది, ఒకళ్ళు ఏదో దొంగతనం చేసినట్టు లంగతనం చేసినట్టు చెప్పి భూతొద్దలా చూపించటాలు, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నిమిషం, ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇందులో అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే ఈ మీటింగ్కు నాయకత్వం వహించినట్టుగా, చాలామంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసినట్టుగా, అందులో ఒక కాల్ కూడా మీకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ కాల్ వచ్చింది వాస్తవమా అంటే అబద్ధమా? మాకు ఒక 10 కాల్ చేసిండ్రు, ఒక్క కాల్ కాదు 10 కాల్ చేసిండ్రు. చేసి రాజేందర్ గారు మనకు కాన్స్టిట్యున్సీలలో మనకు ఫండ్స్ మనకు ఇది వస్తలేమో, గెట్ టుగెదర్ పెడుతున్నాను, భోజనానికి రండి, మనం సీఎం గారి దగ్గరికి వెళ్ళి మన కాన్స్టిట్యున్సీకి రావాల్సిన ఫండ్స్ గురించి మనము సీఎం గారిని అడిగితే బాగుంటుంది. రేపు ఎలక్షన్స్లలో మనం డెవలప్ చేయకపోతే, మనకు కావాల్సిన ఫండ్స్ రాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది కదా, మనం దాని గురించి సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుంది, దాని గురించి చర్చిస్తాము రండి అని చెప్పి ఒక ఫోన్ ఏంటి 10 ఫోన్లు చేశాను. సరే నేను సరే మంచి కార్యక్రమమే కదా, దాన్ని ఏమున్నది అని నేను అన్నాను. అయిపోయిన తర్వాత రాత్రి నేను నిన్న పోయిన తర్వాత రవీంద్ర భారతిలో గద్దర్ గారి సంస్కరణ సభకు 6 గంటలకు సీఎం గారితో ఉన్నాను. ఆడికెళ్ళి సీఎం గారితో ఇంటికి పోయినాను. ఇంట్లో 11 గంటల వరకు ఆన్నే కూర్చున్నాను. తెల్లాలేసే వరకు ఆడ అటెండ్ అయినాడు, ఇది అటెండ్ అయినా, అది ఏమిది ఏమన్నా దొంగతనం చేసాం, లంగతనం చేసినా, పిలిచినోడు ఏమన్నా బీజేపీ పార్టీయా లేకపోతే టీఆర్ఎస్ పార్టీయా? కాంగ్రెస్ అయినే కదా పిలిచింది. దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి దాన్ని ఏదో ఇది చేయాలని క్రియేట్ చేయాలి, ఏదో జరిగిపోతుంది, కొంపలు మునిగిపోతుంది అనే లెవెల్లో వీటిని సోషల్ మీడియాలో కొందరు తయారు చేసి చూపిస్తున్నారు వాటిని. ఓకే, సో అనిరుద్ధ్ రెడ్డితో అంటే ఈ ప్రచారం జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఇవాళ ఏమన్నా అనిరుద్ధ్ రెడ్డితో మాట్లాడారా? అంటే ఇలాంటి ప్రచారం జరుగుతుంది, ఎంత మామూలుగా ఇంత పెద్ద రాద్ధాంతం జరిగిన తర్వాత మీ మధ్య ఏమన్నా మళ్ళీ సంభాషణ జరిగిందా? నేను అసలు ఇంకోటి ఏంటంటే, అనిరుద్ధ్ గారి నెంబర్ నా దగ్గర లేకుండే. నాకు ఫోన్ చేసిండ్రు, వారు మెసేజ్ పెట్టిండ్రు, రాజేంద్ర అన్న ఇట్లా ఉన్నది, రాజేంద్ర అన్న ప్లీజ్ ఐఎమ్ అనిరుద్ధ్ రెడ్డి ప్లీజ్ కాల్ బ్యాక్ అని పెడితే నేను అనుకుని నేను కూడా చేసినాను. చేస్తే ఇట్లున్నది అన్న రావాలి అని అన్నారు. సరే మంచిది అని చెప్పిన. అది మొన్న చేశారు, నిన్న కూడా కాదు, మొన్న ఆ మెసేజ్ కూడా ఉన్నది. ఇంకా చెప్తే సరే మంచిదిలే అన్నాను కానీ నేను పెద్దదాన్ని ఏమున్నది పట్టించుకోవచ్చులే. ఇంకోటి ఏంటి అంటే, కావలసిన నిధులు సీఎం గారు నా కాన్స్టిట్యున్సీకి ఇచ్చిండ్రు వాస్తవాన్ని. ఇక నేను అడిగేది ఏమిటో, నేను అడిగితే ఏమన్నా బాగుంటుంది అలా, నేను అలా కలిసి వచ్చి అడిగితే బాగుంటుంది కదా. అవును, దానిని ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది మీటింగ్ పెట్టినట్టు, లేకపోతే ఇంకోరు మంత్రులకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టినట్టు దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నాం. అంటే అందులో వాస్తవానికి బయట సర్క్యులేట్ అయిన పదాలు కూడా మంత్రులకు వ్యతిరేకంగానే మీరు మీటింగ్, అంటే ఈ మీటింగ్ జరిగినట్టుగానే బయట వార్తలు వచ్చినాయి. అంటే ఒక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోని అందులో సర్క్యులేట్ చేశారు, ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అందులో చూపించారు. ఆ మంత్రులు ఎమ్మెల్యేలకు పనులు చేయడం లేదని ఆ ఏదైతే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నా ఆ వార్త సారాంశం. చూడండి, ఇవన్నీ తప్పట అర్థాలు. ఇంకోటి, నేను పోతే కదా డిస్కషన్ అయినట్టు నాకు తెలిసేది. నేను పోయిన దానికి పోయినట్టు ఫోటోలలో పెట్టినందుకే నేను చాలా మంది అలా పొద్దునకి ఒక 100 మెంబర్స్ ఫోన్ చేసింది. నేను పోయినట్టు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఒకటి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాదులం, గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళం. మా ముఖ్యమంత్రి మాకు ఎవ్వరు ఇయ్యనంత ఇదిగా నాకు టికెట్ ఇచ్చింది ఆయనే. వారు బట్టి గారు కలిపితేనే కదా మాకు వచ్చింది టికెట్.
ఇంకా మాకు ఇంకా వారికంటే పెద్ద ఇదే ఉంటుంది మాకు. కాబట్టి మాకు ఎక్కడ ఎటువంటి ఏ ఆలోచన లేదు. అట్టాటి ఏమైనా ఉంటే కూడా దయచేసి ప్రజలారా నమ్మకండి. ఇది కేవలం వారు కూడా నిజంగా కూడా చెప్పాలంటే అనిరుద్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసినప్పుడు అన్న మాటలు ఏంటంటే, అన్న ఇట్లా మనం ఎమ్మెల్యేలోనే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అయితే ఏ ముఖం పెట్టుకొని పోవాలి, మనకు కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవాలి, మంత్రులు ఎక్కువ పెట్టుకుంటారు, మనకు తక్కువ ఇస్తున్నారు, కొద్దిగా వాటి గురించి మనం అందరం కలిసి అడుగుదామన్నా, రండి గెట్ టుగెదర్ పెడుతున్నా రండి అని చెప్పి గౌరవపరంగా మర్యాదగానే అడిగారు వాస్తవానికి. సరే అక్కడికి పోతే ఏం మాట్లాడుతురో ఏం చేస్తారో తెలియదు, కానీ అడిగిన మాట వాస్తవం ఇది. అడితే సరే తప్పకుండా వస్తా అన్నాను. అన్న తర్వాత ఏమవుతుంది క్లియర్గా ఉన్నది అక్కడ. నాకు కావాల్సిన దానికంటే ఏ రాష్ట్రంలో ఏ అసెంబ్లీకి నిధులు నాకు ఇచ్చేది, నేను వచ్చేం అడగాలి. కాబట్టి నేను రాలేదు, నాకు వద్ద అవసరం నాకు ఇచ్చిన్నాయి కదా మీరు చూసుకోండి అని చెప్పిన. అంటే ఓవరాల్ గా మీ నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలు కూడా గా నిధుల సప్లై జరిగే ఉంటుంది కదా? దరిదాపు అన్ని దిక్కుల పోయిన కాడల్లో ఇస్తూనే ఉన్నారండి. ఇక్కడ ఇయ్యలేదు వాడు ఇయ్యలేదు అని తక్కువ ఏం లేదు, ఎక్కువ తక్కువ అదేం లేదు. ఇంకోటి ఈ సమావేశం పెట్టుకున్నారు అనేది వీళ్ళు పెట్టుకున్నారు నాకు తెలిసిన కాదు. ఇది ఓన్లీ మా కాన్స్టిట్యున్సీకి నిధులు ఎక్కువాలి అని అడగటానికి, సీఎం గారిని పోయటానికి, ఒక్కరం పోయిన దానికి నలుగురం పోయిన దానికి తేడా ఉంటుంది ఉద్దేశంతో పెట్టుకున్నదేమో అని నేను అనుకుంటున్నా. ప్రభుత్వానికో లేకపోతే మంత్రులకో వ్యతిరేకంగా పెట్టుకున్నది అయితే అస్సలే కాదనేది నాకు తెలిసిన న్యూస్. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లుకలుకలు లేవని మీరు చెప్పదలుచుకున్నారు? వాస్తవం తప్పు ముచ్చట శాశ్వతంగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఉంటారు, అంతవరకు గ్యారంటీ. అది ఎటువంటి అనుమానం లేదు. ఇవన్నీ ఏంటిదంటే ఈ లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికిలో లేకపోతే ఇట్లా ఎలక్షన్లు వస్తానేనో దీన్ని మైండ్ గేమ్ ఆడుతుంటారు. ఇట్లాంటి ఈ చిన్న చిన్న వాటిని ఇక్కడ ఇప్పుడు ఇదే టైంన ఆయన భోజనానికి పిలవటం, ఇది జరగటం, ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజ్గా ప్రతిదాన్ని ఇదిగా తీసుకోవటం తప్పది. అంత మటుకు మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించారు, లక్ష్మీకాంతారావు కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు. సో వీళ్ళు కొంతమంది వ్యతిరేకించారు, ఒక 3 ఎమ్మెల్యేలు, అంటే మీతో పాటు 3 ఎమ్మెల్యేలు. అంటే మీరు ఏమన్నా టచ్లోకి వచ్చారా లక్ష్మీకాంతారావు కానీ మధుసూదన్ రెడ్డితో మాట్లాడారా? అంటే మీటింగ్ జరిగింది మేము అసలు ఇంకోటి చెప్తుంటారా మేము నేను ఇంత భూతత్వంలో పెట్టి చూస్తాను కానీ మేము దాని ఇంత 1% 0.1% కూడా మేము పట్టించుకోవట్లే. దాని గురించి అసలు మీనింగ్ లెస్ అంటే అది ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు మామూలు పెట్టి అందులో పెట్టి ఒకటే పొద్దుకేళ్ళు చూస్తున్నాం. అది ఏందో అర్థం కాదు ఎవ్వరికి. వారు ఆఖరి మా ఇంటనే నన్ను అడుగుతున్నారు ఏంటిదని చెప్పి. నేను ఇక్కడ మీరు నిన్న కాక మొన్న ఒక పోల్ని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ దానిలో పెట్టింది. ఆ పోల్ వ్యవహారం తర్వాత రెండవది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీటింగ్ అనేది 2 విషయాలు సింక్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటాను. వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియాలో మార్కెటింగ్కు ఒప్పుని తప్పును ప్రచారం చేయడానికి కేటాయించే దాని మీద ఫస్ట్ తప్పుడు ప్రచారం చేసే వాటి మీద విచారణకు ఆదేశించమని అడుగుదాం అనుకుంటాను. నిజంగా కూడా దీని మీద నేను రేపు తప్పకుండా నేను రాస్తాను, లెటర్ పెడతాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారా? ఈ తప్పుడు ప్రచారాలు చేసే వాటి మీద చర్య తీసుకోండి. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు జీతాలు ఇచ్చి సోషల్ మీడియా మీదే దీని మీదే ప్రజలకు ఏం చేసినా చేయకున్నా ఈ తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాల ద్వారా చేసుకుంటూ పోతే ఇవాళ మీరు చూడండి, నేను చూస్తున్న వాళ్ళ సోషల్ మీడియాలలో మంచి ఛానల్స్లకి వెళ్ళి 1,00,000 2 లక్షల జీతాలు ఇస్తాం 3 లక్షలు ఇస్తామని తీసుకుపోయి పెట్టి ఆ సోషల్ మీడియాలలో పెట్టి వీటిని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇట్లాంటి వాటిని. దీని మీద ఇప్పుడు ఎవరో ఎందుకంటే ఉదాహరణకు నేనే ఉదాహరణ, నేను స్వయాన ముఖ్యమంత్రి గారితో వారు కార్లో కూర్చొని నేను ఇంటికి పోయినాను, 11 గంటల వరకు కూర్చున్నా, నేనే అటెండ్ అయినట్టు ఇంకేం కావాలి? ఇంతకంటే అటువంటి దరిద్రం ఇంకేం కావాలి? నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారితో స్వయాన ఉన్నా కదా, ఇంటెలిజెన్స్ అన్న వాళ్ళు ఎంబటే ఉన్నారు కదా అక్కడనే. ఇంతకంటే ఇంకా ఆధారాలు ఏం కావాలి? నేను పోలేదు అనటానికి నేను పోలే అని చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎవరికి జవాబు చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు ఈ విషయంలో. నేను మంచోళ్ళు పిలిచి మంచులు కేసులు పెట్టి అన్ని చేస్తేనే ఎక్కడెక్కడికో పోలేదు. గిదే తండ్రి దీంట్లో. ఇవాళ మీకు ఏమైనా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా ఏమైనా ఫోన్ వచ్చిందా? అంటే మీతో సంభాషించడం మాట్లాడడం కానీ? రాజేందర్ రెడ్డి గారి మీద పార్టీకి పూర్తి నమ్మకం. రాజేందర్ రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే రాజేందర్ రెడ్డి అనుకుంటారు. అట్లాంటిది నా మీద అనుమానపడి నాకు ఫోన్ చేస్తారు అని అంటే నేను నాకు ఫోన్ చేసినట్టు కాదు. అంటే ఇలాంటి ఫోన్లు సర్క్యులేట్ అవుతున్న క్రమంలో మీతో జనరల్ గా సంభాషించడానికి కూడా ఫోన్ చేశాడనేది నేను అడుగుతుంది.
అనుమానం ఉంటే ఇది అడుగుతారు, కానీ నా మీద నమ్మకం ఉండి అనుమానం లేనప్పుడు నాకు ఎందుకు అడుగుతారు? ఎవరు అడగలేదు, ఓకే ఇప్పటివరకు అది ఎవరు అడగలేదు. నాకు ఫోన్ రాలే, ఏది రాలేదు. ఓకే. సో ఇవన్నీ దుష్ప్రచారాలని మీరు ఖండిస్తున్నారు, మొత్తం ఈ ఎంటైర్ వ్యవహారం అంతా? దుష్ప్రచారాన్ని ఖండించటమే కాదు, ఇట్లాంటి వాటి మీద ఎంక్వైరీ చేసి డబ్బులు ఇన్ని వేల కోట్లు పెట్టి ఏడికేది జరుగుతుంది, దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయదలుచుకుని ఇవాళ చూసిన తర్వాత అసలు ఇది ఎక్కడ ఉన్నాం మనం, ఈ రాజకీయాల్లో ఉన్నామా ఇంకెక్కడ ఉన్నాం అనే కాడికి వచ్చేసింది. ఓకే. అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా చెప్పే అవకాశం ఏమైనా ఉందా మీరు? తప్పకుండా రేపే కలుస్తున్నా, ఎప్పుడో కాదు. దీని మీద ఎంటైర్ ఇష్యూ పైన, ఎంటైర్ ఇష్యూ మీద, ఇది ఒకటే కాకుండా వివిధ దుష్ప్రచారాల మీద ఈ యొక్క ఈ యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తూ పెద్ద దాన్ని పెట్టి వాటికి లక్షల కొద్ది శాలరీస్ ఇచ్చి ఏడికేలు జనరేట్ అవుతుంది. దీని వెనుక ఉన్నది ఎవరు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళ మీద క్యారెక్టర్ మీద చేస్తుంటాడు కదా ఇవన్నీ. ఎస్. ఓకే, థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు, మీరు మీ ఏదైతే సంబంధించిన అంశాన్ని బయటకు తెలియపరిచారు. సో మొత్తానికైతే తమ పైన జరుగుతున్న ప్రతిపక్షాల దాడి అని చెప్పి ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఖండిస్తున్నారు. అవసరమైతే తాను రేపే వెళ్ళి ముఖ్యమంత్రిని మొత్తం ఎంటైర్ వ్యవహారం పైన తాను రిటర్న్ కంప్లైంట్ కూడా ఇస్తామంటున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక తాటిపైన ఉంది, ఎమ్మెల్యేలంతా ఒక తాటిపైన ఉన్నారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి నిధులకు సంబంధించే మాట్లాడుకుందామని చెప్పి అనిరుద్ రెడ్డి పిలిచాడు. కానీ అందులో చాలామంది ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టు కూడా ఇష్టం వచ్చిన రీతిలో ఫోటోలు వేసి ప్రచురించారు. ఇదంతా కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడమే. ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం కోసం కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తానని చెప్తున్న పరిస్థితి. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.